2 లక్షల అప్పు. అసలు వాళ్ళకు ఒక్క రూపాయి వస్తలేదు గ్రామ పంచాయతీ. ఊళ్ళోనేమో సర్పంచులు లేరు. ప్రజలు ఏమైంది, మోటార్ కాలిపోయింది సంగతి ఏందని సెక్రటరీ మీద పడుతుంది. బుగ్గలు కాలిపోయినాయి, బుగ్గలు ఎప్పుడు వేస్తామని సెక్రటరీని అడుగుతున్నారు. గ్రామ పంచాయతీలో చూస్తేనేమో సున్నా. ఉద్దర తెచ్చి, మితికి తెచ్చి, అప్పు తెచ్చి, డీజిల్ పోసి నడుపుతున్నారు. సగం గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు మూలగబడ్డాయి. అయితే కొన్ని ఊళ్ళలో 2 రోజులకు ఒకసారి నడుపుతున్నారు ట్రాక్టర్, కొన్ని ఊళ్ళలో వారం ఒక్కనాడు నడుపుతున్నారు, కొన్ని ఊళ్ళలో దినం తప్పించి దినం నడుపుతున్నారు, కొన్ని ఊళ్ళలో డీజిల్ లేదని సపరేట్గా జాకీలు ఎక్కించి పక్కకు పెట్టారు ట్రాక్టర్లు. కేసీఆర్ ఉన్నప్పుడు పల్లెలకు పట్టం కట్టిండు, పల్లెలను స్వర్గసీమలుగా తయారు చేసిండు. కేసీఆర్ హయాంలో అవార్డులంటే తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా ఈ దేశంలో అవార్డులే లేవు. కాంగ్రెస్ వచ్చింది, అవార్డులకు మంగళం పాడింది. గుండు సున్నా, ఒక్క అవార్డు వస్తలేదు, ఒక్క అవార్డు కూడా దిక్కులేదు. మొత్తం పంచాయత్ సెక్రటరీలు రాష్ట్రంలో 1 లక్ష నుంచి 3 లక్షల అప్పుల పాలైపోయారు. బంగారం కుదబెట్టి అప్పులు తెచ్చి పంచాయత్ సెక్రటరీలు ఇలా గ్రామాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ రకంగా చాలా దుర్మార్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక చిట్ చాట్ అయినట్టుగా వార్త వస్తూ ఉంది. దాని మీద కూడా నేను కామెంట్ చేస్తా. ఆయన ఏదో చిట్ చాట్ పెట్టిండు హైదరాబాద్లో. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని మించిపోతున్నాడు. దేంట్లో అబద్దాలు ఆడుట్లా. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. కానీ నిన్నయాల ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని కూడా మించిపోతున్నట్టు. ఎందుకంటే అబద్దాలాడి రేవంత్ రెడ్డి సీఎం అయిండు. నేనే ఆయన కంటే తక్కువ అబద్దాలు ఆడినా అందుకే సీఎం కాలేదు అనుకుంటుండో ఏందో. నేను రేవంత్ రెడ్డిని మించిన అబద్దాలు ఆడతా అనుకుంటుండే ఈ మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అయితే ఆ బ్రాండ్ అంబాసిడర్కు తాత ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి తయారైపోయింది. ఆ గోబల్స్ అంటే ఆయన బతుకుంటే ఉరిపెట్టుకుంటుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలు చూస్తే తప్ప వీడియో కూడా నన్ను మించిపోయింది అనుకుంటుండే. అట్లా తయారైపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాట్లాడితే అబద్దాలే. ఇవాళ కూడా మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా స్టే తెచ్చి పనులు ఆపిందే బీఆర్ఎస్ ప్రభుత్వము. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అపెక్స్ కమిటీ ఎజెండాలో పెట్టాలని అపెక్స్ కౌన్సిల్లో ఆ ఎజెండాలో పెట్టించి కేసీఆర్ గారు స్వయంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు, దీన్ని నిలిపివేయాలని అపెక్స్ కౌన్సిల్లో గొంతెత్తి ప్రశ్నించిందే కేసీఆర్. ఇలా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబుకు దాసోహం అయిపోయింది. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భార్యాభర్తలు ఇద్దరు పోయి విజయవాడకు పోయి విజయవాడలో చంద్రబాబు గారిని కలిసి బజ్జీలు తినొచ్చిండు. అప్పటి నుంచి నేను కూడా అగనెస్ట్ మాట్లాడతలేడు. కృష్ణా నదీ జలాల్లో 10 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా వాడనంత తక్కువ నీళ్లు వాడింది ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం. కిందికి నీళ్లు వదిలింది. మొత్తం ఆంధ్రాకు దాసోహం చేసి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో పంటలు ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. క్రాప్ హాలిడే ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సంవత్సరం మనకు తాత్కాలిక కేటాయింపుల ప్రకారం ఇచ్చిన నీళ్ల కంటే 65 టీఎంసీల నీళ్లు తక్కువగా వాడిన చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇలా 65 టీఎంసీలు తక్కువ వాడడం అంటే 6,50,000 ఎకరాలకు పంటకు నీళ్లు ఇవ్వకపోవడమే. ఉన్న హక్కును, ఉన్న తాత్కాలిక కేటాయింపుల్ని కూడా వాడుకోకుండా ఆంధ్రాకు నీళ్లు వదిలింది నువ్వు కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి? దీనికి ఎందుకో సమాధానం చెప్పవు. చెంపలేసుకొని ముక్కు నేలకు రాయి. 65 టీఎంసీల నీళ్లు మన హక్కును వినియోగించుకోలేని చేతగాంతనం నీది, ఫెయిల్యూర్ నీది. ఇవాళ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద నిన్న ప్రెస్ వాళ్ళు అడిగితే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండే ఇంకా ప్రిపేర్ కాలే. వెనకట కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చిండు. అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి అరే మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అంటాడు. ఏది అసెంబ్లీలో మాట్లాడమంటే మైక్ ఇస్తే స్పీకర్ గారు నేను ప్రిపేర్ అయ్యి రాలేదని లేచిపోయింది ఆ రోజు అసెంబ్లీలోకి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గోదావరి బంకచెర్ల మీద ఏమైతుంది అంటే ఇంకా నేను స్టడీ చేయలేదు, స్టడీ చేసి మాట్లాడుతా అంటాడు. నువ్వు నీటిపారుదల శాఖ మంత్రివా ఏంటిది? నువ్వు స్టడీ చేయకుండా ఉంటావు. స్టడీ చేయలేదంటే నువ్వు ఎంత బాధ్యత రహిత్యంగా ఉన్నావు. రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన గోదావరి జలాలకు సంబంధించిన ఇష్యూ మీద స్టడీ చేయలేదని మాట్లాడతారు. నిన్న కేబినెట్లో గోదావరి బంకచెర్ల మీద మాట్లాడతారు, ఏదో గట్టిగా స్పందిస్తారని మేము ఆశించినాం. టైం దొరకలేదట, నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడతారట. పేపర్లలో ఏమొచ్చిందంటే గోదావరి బంకచెర్ల మీద మాట్లాడడానికి టైం దొరకలే, మళ్ళా మీటింగ్లో మాట్లాడతారట. అంటే రాష్ట్రానికి సంబంధించి ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా? ఏం మాట్లాడినరు 5 గంటలు? కమిషన్ల గురించో, పర్సంటేజ్ల గురించో, హైకమాండ్కి పంపే మూటల గురించి మాట్లాడుకున్నారా? 400 టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా తరలించకపోతుంటే గుడ్లప్పగించుకొని చూస్తారా? సుప్రీంకోర్టుకు పోయి ఆపే బాధ్యత లేదా? కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తేరా? నీతి ఆయోగ్ మీటింగ్లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదు? మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఇంతకంటే ఇంపార్టెంట్ అంశం ఏముంటుంది? దీని మీద ఎందుకు స్పందించలేదో ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ. 400 టీఎంసీల నీళ్లు ఇవాళ అక్రమంగా అపెక్స్ కమిటీ అనుమతి లేకుండా, అంతర్రాష్ట్ర అనుమతి లేకుండా, తెలంగాణ అనుమతి లేకుండా, గోదావరి ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ఇవాళ రాత్రికి రాత్రి వాళ్ళు ప్రాజెక్టులు కట్టిపడేస్తున్నారు. దీని మీద ఎందుకు మీరు స్పందిస్తలేరు? అపెక్స్ కమిటీ కౌన్సిల్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు కేంద్ర మంత్రికి లేఖ రాయడం లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉంటున్నారు? చంద్రబాబు నాయుడు అంటే మీకు ఎందుకు లాగులు దడుస్తున్నాయి? చంద్రబాబు నాయుడిని ఎదిరించే దమ్ము సత్తా మీకు లేదా? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని చెప్పి అడగరా మీరు? ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లరు?